3.5 గంటల పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది. పవర్ పాలసీ, పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యుత్ పాలసీలపై విద్యుత్ శాఖ సెక్రటరీ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. సచివాలయంలో సుదీర్ఘంగా కొనసాగినటువంటి కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే ప్రధానంగా ఈ రోజు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంపై, షెడ్యూల్ పై ఏదైతే రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఏదైతే చర్చించాలో మనకు తెలుస్తుంది. ఇక దీంతో పాటు ప్రధానంగా సుదీర్ఘంగా కొనసాగిన చర్చ విద్యుత్ పైన, విద్యుత్ సంబంధించి విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కూడా దీనిపై ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న పాలసీలు ఎలా ఉన్నాయి, ఇక్కడ పాలసీ ఎలా ఉంది. సో దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తుంది థర్మల్ పవర్ ని తగ్గించాలి, ఏదైతే సోలార్ విద్యుత్ ఉపయోగం కావచ్చు, ఉత్పత్తి కావచ్చు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రం కూడా సోలార్ పవర్ దిశగా ఏదైతే అడుగులు వేసేందుకు కూడా కొన్ని ప్రాజెక్టులకు రూపకల్పన చేసేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు ప్రధానంగా మనం చూసినట్టయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో 7,500 మెగావాట్లు సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సో మరొక 10,000 నుంచి 14,000 వరకు కూడా ఏదైతే సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయించడానికి కూడా ఏదైతే ప్రభుత్వం ఏదైతే సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసినట్టయితే థర్మల్ ప్లాంట్ తో ఉత్పత్తి అయినటువంటి ఒక మెగావాట్ కి సుమారు 5 నుంచి 7 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే సోలార్ ద్వారా వచ్చేటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసినట్టయితే మనం చూసినట్టయితే 2 నుంచి 3 రూపాయలు అవుతుంది. అక్కడ ఖర్చు తగ్గుతుంది, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి రక్షణ కూడా చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఎక్కువ దృష్టి కూడా సోలార్ ప్రాజెక్టులపైనే విద్యుత్ ఉత్పత్తి తెప్పించే విధంగా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. దీంతో పాటు డిస్కామ్లకు సంబంధించిన అంశం కూడా, ఒక కొత్త డిస్కామ్స్ సంబంధించిన అంశంపై కూడా ప్రతిపాదన వచ్చింది. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగేట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసినట్టయితే రాష్ట్రంలో డిస్కామ్లు మొత్తం కూడా అయితే నష్టాల్లో ఉన్నాయి. సుమారు 58,000 కోట్ల వరకు కూడా నష్టంలో ఉన్నట్టు తెలుస్తుంది. దీంట్లో టోటల్ విద్యుత్ బకాయిలు మనం చూసినట్టయితే 62,000 కోట్లు ఉంటాయి. సో 62,000 కోట్లలో సుమారు 56 నుంచి 58,000 కోట్ల వరకు కూడా ఏదైతే నష్టాల్లో ఉంది. దీంట్లో 48,000 కోట్ల వరకు కూడా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి విద్యుత్ బకాయిలు ఉన్నాయి. సో మనం చూసినట్టయితే ఎక్కువ శాతం కూడా ప్రభుత్వ రంగానికి సంబంధించిన విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో అది నష్టాల్లో కూరుకుపోతుంది. సో ఈ నేపథ్యంలో కొత్త డిస్కామ్లను తీసుకురావాలి, అలాగే కొత్త పవర్ పాయింట్లను, థర్మల్ పాయింట్లను పెట్టాలని చెప్పి కూడా ప్రధానంగా మీరు చర్చ అయినట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి సాయంత్రం ప్రెస్ మీట్ కూడా ఉంది. దానికి సంబంధించిన షెడ్యూల్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా చర్చించి అనుసరించాల్సిన వ్యూహం రాష్ట్రం వ్యాప్తంగా కూడా ప్రభుత్వం చేసిన పథకాల అమలుకు సంబంధించిన అంశాన్ని ప్రజలు సుదీర్ఘంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఏదైతే కేబినెట్ నిర్ణయించడం తెలుస్తుంది. దీంతో పాటు గ్లోబల్ సమ్మిట్ ఏదైతే అంతర్జాతీయ సంబంధించిన సదస్సు ఇది, దీనికి వివిధ దేశాల నుంచి కూడా ఎంతో మంది ప్రతినిధులు కంపెనీకి సంబంధించిన వాళ్ళు వస్తుంటారు. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై కూడా, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎలా చేయాలి, దీనికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండాలి, దీనిపై కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగే సుమారు 4 గంటల పాటు ఏదైతే ఈ రోజు కేబినెట్ సమావేశం కొనసాగింది. థ్యాంక్ యూ అజయ్.